7వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను వేడచ్చి ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేయవాడు. ప్రేమైన తండ్రి, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేరి ఉన్నాం. చదవబడిన లేఖన కొరకు వందనాలు. వాక్యమైన దేవుడు నీ వాక్కు చేత ఈ ఉదయకాలం మమ్మలను సంధించి మీరు ఆఖరికి సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాకు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ యొక్క చెడు మార్గాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆకాశం అందనటువంటి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన విని మొదట చేసే పని మన పాపాలని క్షమించి దేశాన్ని ఆయన స్వస్థపరిచేవాడు. ఉదయకాలం మన అంశం ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో ఒక యుక్తంగా ప్రార్థించి అలవాటు చేసుకోవాలి. దేవుని చిత్తమైనటువంటి ప్రార్థన ఉంటుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయన చిత్త ప్రకారం అంటే మనకు ఆయన ఇష్టమైనటువంటి ప్రార్థన, యుక్తమైనటువంటి ప్రార్థన చేయవారిగా మనం సిద్ధపడాలి. ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది యేసు ప్రభువు శిష్యులు చెప్పినటువంటి ప్రార్థన అప్పచెప్పమని కాదు. దానిలో ఉన్న అనుభవాలు ఏమిటో ఎరిగి ఆ రీతిగా మనం కొనసాగి నడుస్తూ ప్రార్థన జీవితంతో నడిపించేటువంటి వారిగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రీతిగా మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే మనకి ప్రతి చిన్న మాటకి కోపం వస్తుంది, ప్రతి చిన్న మాటకి ద్వేషం వస్తుంది, ప్రతి మాట చాలా హార్ష్గా మాట్లాడుతుంటాం. మన మాట చాలా కష్టంగా ఉంటుంది. బైబిల్లో ఆదికాండం 41వ అధ్యాయం 41-43 వచనాలను గమనించండి. చదవకర్ల నా వైపు చూడండి. యోసేపు ఫరో దగ్గర నిలిచున్నారు. యోసేపు ఫరో దగ్గర నిలిచినప్పుడు ఫరో యోసేపుకి ఏమి చేశారుగా ఆ ఐగుప్తు దేశం అంతటికి అతడును ఒక ఉన్నతమైనటువంటి పాలకుడిగా నియమించాడు. అతనికి ఉంగరం పెట్టాడు. సన్నటి నార బట్టలు వస్త్రాలను తొడిగించాడు. అతని మెడకు బంగారపు గొలుసును వేశాడు. ఫరో యొక్క 2వ రథముపై అతను ఎక్కించాడు. అతడు వందనం చేయబడి ప్రజలు చెప్తే ప్రజలందరూ అతనికి వందనం చేశారు. ఎందుకు ఇలా చేశారు, ఏంటి కారణం అని అంటే బైబిల్ అంటుంది 41వ అధ్యాయం 37వ వచనం ఆదికాండంలో ఫరో దగ్గర ఫరో కలభావాన్ని యోసేపు గారు వివరించారు, తెలియపరిచారు. కరువు రాబోతుంది, ఎలాగా దాన్ని కాపాడుకోవాలో వివరించారు. ఇదంతా కూడా ఆయన చెప్పిన మాట ఫరో దృష్టికి అతని సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను. అండరం చేయండి. ఎలా ఉందంటే ఆ మాట చెప్పేటువంటి మాట యుక్తంగా ఉంది. చాలా సంతోషం. కొంతమంది మాట్లాడుతుంటే చాలా గుండె గాయమైనటువంటిది. కొంతమంది మాట్లాడుతుంటే వీళ్ళు చెప్తే మనం వినేది ఏంటో అనుకుంటుంది. కానీ మనం మాట్లాడే మాట ఎప్పుడు కూడా ప్రీతికరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ప్రీతికరంగా ఉండాలి. ప్రార్థించే అలవాటు చాలా బలమైనటువంటిది. యేసు ప్రభువారు ఒక రోజున శిష్యులు ఇలా అడుగుతున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు అంటున్నారు, లార్డ్ టీచర్స్ మాకు నేర్పించు ప్రార్థన ఎలాగో. ఎలాంటి ప్రార్థన తెలుసా? అయ్యా, యోహాను గారు తమ శిష్యులకు ప్రార్థన నేర్పించారు, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అన్నారు. హన్నా ప్రార్థించింది. దేవుని మందిరంలో ప్రార్థించిన కార్యాలు మనం అందరం ఎరిగి ఉన్నాం. కనుక ఈ రోజు ప్రార్థన అనేటువంటిది ఏదో మన అవసరాల కొరకే కాదు, ప్రార్థన పోరాడే స్థాయికి రావాలి. ఇది ఎలా జరుగుతుంది? కొన్ని విషయాలు మనం వినబోతున్నాం. ఎందుకు అనగా మనం ఇప్పుడు ఒక బిడ్డను చిన్నపిల్లగా ఉన్నప్పుడు
ఇలాగా వారందరూ కూడా ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ జాయిన్ అవుతారు, అవునా? ఆ తర్వాత వాళ్ళు పాస్ అయిన తర్వాత మరొక క్లాస్, ఫస్ట్ క్లాస్ పోతారు. ఆ తర్వాత పాస్ అయితే సెకండ్, థర్డ్, మొత్తానికి 10th వరకు, తర్వాత ఇంటర్, డిగ్రీ, మేబీ పీజీ, ఆయా రంగాల టెక్నికల్ కోర్స్ ఏదైనా సరే ఒక దాని తర్వాత ఒకటి పై యొక్క జ్ఞానం ఈ లోకంలో బతకడానికి, పోషించబడడానికి, ఈ లోకంలో ఉండేటువంటి ఉద్యోగం సాధించుకోవడానికి ఒక దాని తర్వాత ఒకటి అంచెలంచెలుగా ఎలా ఎదగాలో, ఎలా నడిపించబడాలో, పిల్లవాడు పాలు విడిచిన తర్వాత ఎలాగన ఆహారం పెడుతూ బలమైన ఆహారంలోకి వచ్చునో అలాగన సంఘం కూడా ప్రార్థించడం అనేది ఒక నేర్పడం, ఒక బోధ. దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇది ఎలా చేస్తామండి? ప్రార్థన అంటే మనకు తెలుసు, దేవా మాకు సహాయం చేయి, మా నాన్న కాపాడు, మా తాతను కాపాడు, మా బిడ్డలు కాపాడు, ఆరోగ్యం ఇచ్చేసి, బయటికి వెళ్తున్న మమ్మల్ని కాపాడు, ఈ పని చేస్తున్న దీవించే. మనకు తెలిసిన ప్రార్థన ఇంతవరకే. మనం చేసే ప్రార్థన ఇదే. ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. బైబిల్ లేఖనం అంటుంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? పిల్ల చేష్టలు చేస్తాడు. వాడు పిల్ల చేష్టలు చేస్తాడు. వాడు ఎగురుతాడు, ఆడుకుంటాడు, నవ్వుతాడు, తిరుగుతాడు, ఆడిపోతాడు, వెళ్ళిపోతాడు. ఏమండి, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం, పిల్ల చేష్టలు చేస్తాడు. ఇప్పుడు నేను పిల్ల చేష్టలు మానేసి పిల్లోడు కాదు, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. ప్యాంట్ వేసాను నేను, ఏమరా ప్యాంట్ వేసాను నేను, టీ షర్ట్లు వేసాను, ఫుల్ షర్ట్ వేసాను, ప్యాంట్ వేసాను ఫుల్గా, సాఫ్ట్ నిక్కర్ లేవు ఇప్పుడు, ఫుల్ అయిపోయింది. నేను ఒక పెద్దవాడిని అయ్యా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పిల్లలకు ఇప్పుడు బలమైన ఆహారం ఎవరెవరు? పెద్దలకే కదా బలమైన ఆహారం ఇచ్చేది. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 5వ అధ్యాయం 21వ వచనంలో, మీ యొక్క యవ్వన కాలంకి వచ్చారు, బోధకులుగా ఉండవలసిన మీరు మూలవాక్యంలో ఇంకా ఎక్కడ పోయారంటే బలహీనమైనటువంటి విధంగానే ఉన్నారు. యుక్త వయసు వచ్చింది ఇప్పుడు, మీకు జ్ఞానేంద్రియాలు పెరిగాయి, ఏది మంచిదో ఏది చెడ్డదో బలమైన ఆహారం మీకు తగుని. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటో మీకు అర్థమవుతున్నాయి, జరుగుతున్న ప్రపంచ పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి, ఆకాశ ధ్వనులు వినబడుతున్నాయి. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభు రాకడ సూచనలు ఎలా ఉంటాయో లేఖనానుసారంగా మీకు అర్థమవుతుంది. బలమైన ఆహారం మీకు తగును. ఇంకా ఎల్కేజీ పిల్లల్లాగా యోసేపు, దానియేలు, సింహంబోను అంటే కాదు. ఎలాగ మనం నిలబడేటువంటి విధంగా ఉండాలి. ప్రేయర్ 3 స్టేజ్లు ఉంటుంది, ప్రార్థన 3 విధానాలు. ఒకటి బోధించే విధంగా ఉంటుంది ప్రార్థన. రెండవది ట్రైనింగ్ ఇచ్చేది, చెప్పండి ఇప్పుడు గట్టిగా, ట్రైనింగ్ ఇచ్చేది, శిక్షణ ఇచ్చేది కదా. అప్పుడప్పుడు మనం శిక్షణ తీసుకోవడానికి వెళ్తుంటాం. ఏ చదువు లేకపోయినా కూడా గవర్నమెంట్ వారు కూడా కొన్ని కోర్సులు పెట్టారు. ఆ కోర్సులో మీరు శిక్షణ కలిగి ఉంటే మీకు పలానా విషయంలో గవర్నమెంట్ కూడాను ఏదో సప్లై చేయడానికి, మిషన్ అయితే మిషనో, లేకపోతే వడ్రింగ్ అయితే వడ్రింగ్ వాళ్ళకో, లేదా ఏదైనా సరే ఆ యొక్క పనులు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు. అలాగనే ప్రార్థనలో ట్రైనింగ్ ఉండాలి. మూడవది ప్రాక్టీస్, దాన్ని క్రియారూపకంగా చేయగలిగే విధంగా ఉండాలి. జాగ్రత్తగా విందాం. బైబిల్లో సంఘాన్ని హింసించడానికి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆయన పేరు సౌల్. హెబ్రీలో గ్రీక్లో ఆయన పేరు పౌల్. అంతేగాని దేవుడు మారిస్తే ఈ పేర్లు కాదు. హీబ్రూ వర్డ్లో ఆయన పేరు వేరు, గ్రీక్ వచ్చేప్పటికీ ఆయన పేరు పౌలు. పౌలు గారు సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. సంఘంలో హింసించుతా ఉన్నాడు. అతనికి ఒక మంచి పేరు, సంఘాలను చేర్చడానికి బయలుదేరుతున్నాడు. చాలా చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన ఈ రోజున దమస్కు మార్గం గుండా బయలుదేరుతున్నాడు. దేవుడు అతను సంధించాడు. పౌలా, ఎందుకు నేను నన్ను హింసిస్తున్నావు అనగానే అతను మాట్లాడిన విధానం, ఆయన ఆ వెలుగును చూసి కింద పడిపోయాడు. ఆయన కన్నులు తెరవని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగన ఒక మంచి పదాన్ని మనం గమనించగలుగుతాం. దేవుడు ఒక సేవకుడైన అననీయాతో చెప్తున్నాడు, అననీయ, ఇప్పుడు నువ్వు లేచి తిన్న అనేటువంటి ఒక మార్గం గుండా వెళ్ళాలి. ఆ వీధిలోకి వెళ్ళాలి. అక్కడ యూదా వారి ఇంట తార్సు వాడినటువంటి సౌలు అక్కడ విచారిస్తున్నాడు. అక్కడ అతడు ప్రార్థన చేస్తున్నాడు.
అతను ప్రార్థన చేస్తున్నాడు. అననీయాకు తెలిసి ఇతను ఎట్లాంటి వాడు, అయితే ఇలాంటి వాడు నాయన, లేదు అతడు నా కొరకు ఒక బలమైన సాధనముగా నిలబడబోతున్నాడు. దేవునికి ఆటంకంగా నిలబడుతున్న ప్రతి వారు దేవునికి బలమైన సాధనాలుగా మార్చబడదుగాక. బైబిల్ లేఖనం రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 30-32 వచనాలు గమనించండి. ఇంకొంచెం లోతుకు వెళ్ళిపోతున్నాం. అపోస్తల కార్యాలు గమనించాం. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక పౌలు గారు ఇప్పుడు దేవుని ఎరిగి ఉన్నారు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు 15వ అధ్యాయం 30-32 వచనాల్లో, నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందుకుంటున్నాను. మీ కొరకు దేవునికి చేయ ప్రార్థనలు యందు నాతో కలిసి మీరు పోరాడాలి. దేవుని కొరకు చేసే ప్రతి ప్రార్థనలో మీరు నాతో కలిసి దేవుని దగ్గర మనమందరం పోరాడాలి. క్రీస్తుని బట్టి, ఆత్మల ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. కొంచెంగా ప్రారంభించబడిన నీ ప్రార్థన పోరాడే విధంగా మారాలి. ఇది మనకు కావాల్సింది. ప్రార్థన అనేది పోరాడి జయించాలి. ఆమేన్. చిన్నపిల్లవాడు పోరాడలేడు. చిన్నపిల్లవాడు మారం చేస్తాడు, అలుగుతాడు, అంతవరకు. చిన్నపిల్లవాడు తన చేష్టలు బట్టి అలిగి దొల్లాడతాడేమో, కానీ పోరాడేది యుక్త వయసున్నటువంటి వారు, సైనికులుగా తీసుకునేది యుక్త కాలంలోనే 18 సంవత్సరాలు దాటిన వారిని సైనికులుగా తీసుకుంటారు. దేనికంటే పోరాడే రక్తం వారిలో ఉడుకుతూ ఉంటుంది కనుక. పోరాడేటువంటి విధానం, దేవుని సంఘం నీ ఆత్మవైపు పోరాడపడాలి. నీ రక్తం ఉడకాలి. పోరాడే దేనికి అంటే జయించడానికి. దేనికి పోరాడుతున్నాడు సైనికుడు? శత్రువును జయించాలి. దేనికి? మన ప్రార్థనకు పోరాటం, జయించాలి. రేషన్ కోసం పోయావు, అక్కడ ఏమి నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. లైన్లో ఉంటే ఆటోమేటిక్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది పోరాటం అంటే? ఒక వ్యక్తికి 1 కేజీలు 2 కేజీలు ఎక్స్ట్రా ఇచ్చేసి నీకు ఇవ్వలేదు అనుకో, అప్పుడు వచ్చింది ఫైర్ కదా. కొన్ని మాత్రం పోరాడితేనే మనం పొందుకోగలుగుతాం. చాలా మెత్తగా ఉంటే దేశంలో కష్టమైపోతుంది కదా. పోరాడి సంపాదించుకోవాలి, పోరాడి గెలవాలి. రాహేల్ అంటుంది, నేను పోరాడి గెలిచి తిని కుమారుడు అనుగ్రహించాడు దేవుడు. పోరాడి గెలిచేటువంటి వారిగా ఉండాలి. ఈ మాట చాలా బలమైనటువంటి. కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చాలా సమయం అయిపోయింది. క్లుప్తంగా బైబిల్ లేఖనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నెంబర్ 1 మొదటి అధ్యాయం 9-11 వచనాలు. 10-11 చాలా ప్రాముఖ్యమైనవి. చాలా జాగ్రత్తగా విందాం. స్పిరిచువల్ మ్యాటర్స్ దెన్ ఫిజికల్. మన పోరాటం దేనికంటే ఆత్మీయంగా మన శారీరమైనటువంటి క్రియలు నశించడానికి పోరాడాలి. ఆత్మలో ఎదుగుతూ శరీర క్రియలు పూర్తిగా నశించబడాలని పోరాడాలి. అది మొదటి ప్రార్థన. రాసుకోండి. దేనికి ప్రార్థన? దేనికి మనం ప్రార్థించాలి? మన ఆత్మలో ఎదుగుతూ శరీర క్రియలు పూర్తిగా నశించబడాలి. మీరు శ్రేష్టమైన కార్యములో అనుభవ జ్ఞానముతోనూ, మీరు అలాగే ఉండకు ప్రేమ తెలివితోనూ, సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతో అంతకంతకు మీ ప్రార్థనలో అభివృద్ధి పొందుతూ, ఇందువలన దేవునికి మహిమ కలగాలి, స్తోత్రం కలుగునట్లుగా యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకున్న వారే క్రీస్తు దినము నిష్కపటలను నిర్దోషులను కావాలని ప్రార్థన చేయుచున్నాను. నెంబర్ 1, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ శారీరక క్రియలు నశించబడాలి. దీనికి మనం పోరాడాలి. జాగ్రత్తగా విందాం. ఈ మాట ఫిలిప్పు సంఘానికి, ఫిలిపియల ప్రాంతంలో ఈ సంఘానికి రాయడం గల కారణం ఏంటి? చరిత్ర మనం కొంత తెలుసుకోవాలి. ఎందుకు ఈ వర్డ్, ఈ మాటని పౌలు గారు ఆ లిటరేచర్ లో రాయగలిగారు? కారణం, అప్పటికే ఫిలిప్పి సంఘం ఉపద్రవంలో ఉంది. చాలా
శ్రమను ఎదుర్కొంటుంది సంఘం. క్రైస్తవులు దేవుని బిడ్డలనేటువంటి వారికి రోమన్ పాలనలో ఉద్యోగం లేదు. రోమన్ పాలనలో ఉద్యోగమే లేదు, జాబ్ లేదు. వారు ఫైనాన్షియల్ గా బలహీనం చేశారు. అప్పుడే కాదు, ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఫైనాన్షియల్ గా వాళ్ళని పూర్తిగా అణగదొక్కేశారు. రోమన్ అనేటువంటి వ్యక్తులు బలమైనటువంటి ఎంపైర్ గా ఉన్నారు. వారి ముందు ఎవరు నిలబడడానికి ధైర్యం లేదు. కనుక వాళ్ళు ఏది జారీ చేస్తే అదే, వాళ్ళు ఏది చెప్తే అదే జరుగుతుంది. కనుక చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలు అనేటువంటి వారు ఎవరో ఉంటే వాళ్ళు శిక్షించేవారు. ఆ శిక్షలు చాలా భయంకరంగా ఉండేవి. అందులో ఒకటి సింహాలతో వాళ్ళు చంపించేవాళ్ళు. సింహాలు వాళ్ళు చంపుతుంటే వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు అప్పుడు భోజనం చేసేవారు. వాళ్ళు కేకలేసేవారు, వాళ్ళు ఆనందించేటువంటి వారు. చాలా చరిత్ర ఉంది. నీరో చక్రవర్తి అనే పేరున్నారు. ఆయన రోమన్ పాలనలో ఒక బలమైనటువంటి ఎంపైర్ గా ఉన్నా ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలను ఆయన శిక్షించేటప్పుడు రాత్రి కాలంలో వాళ్ళని కాలుస్తూ ఉండగా, రాత్రి కాలంలో వాళ్ళని ఆ యొక్క పిల్లర్స్ దగ్గర కాలుస్తున్నప్పుడు ఆ వెలుగులో ఆయన భోజనం చేసేవాడు. ఆ వెలుగులో అతను భోజనం చేసేవాడు. ఎంత భయంకర ఉపద్రవం చెప్పండి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఇలా అందరూ కూడా ఎదుగుతాం, మనమందరం ఇలా చేద్దాం అనటం లేదు. ఇప్పుడు ఈ సమయంలో, ఈ ఉపద్రవంలో దేవుని ప్రేమ మీలో పోరాడి గెలవాలి. దేవుని ప్రేమ వృద్ధి చెందాలి. దేవుని ప్రేమ వృద్ధి చెందాలి. దేవుని ప్రేమ వృద్ధి చెందాలి. క్షమించే గుణం వృద్ధి చెందాలి. దేవుని ప్రేమ చేత ఈ దేశాన్ని తాకబడాలి. అదే రోమన్ ఇప్పుడు దేవుని సువార్తకు మొదటి స్థానం ఇవ్వగలిగింది. ఆమేన్. ఏది అంటే రక్తం కార్చారు, కాల్చివేయబడ్డారు, చంపివేయబడ్డారు. దేవుని ప్రేమ అది ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒలిగిస్తుంది. కనుక దేశాలకు భయం, అందరూ మారిపోతున్నారని ఒక పెద్ద నినాదం తీసుకొచ్చారు. ఇది మార్పు కాదు, మనసులో మార్పు. శరీర కోరికలను చంపివేయబడి, శరీర ఆశలు పూర్తిగా నిశ్చయం చేయబడి దేవుని కొరకు మార్పు. దీని మతం మార్పిడి అనేటువంటి నాదంతో దేశాలలో చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ దేవుడు ప్రేమించేవాడు. ప్రేమతో మీరేం చేయాలి? అంతకంతకు వర్ధిల్లాలి. శరీరం అంటది, ఈ మాంసం అంటది, నీకు ఫిజికల్గా పోషించబడాలి, ఫైనాన్షియల్ కావాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. నిజమే కదా. ఈరోజు ఈ నెల, ఈ వారం చూస్తాను, జీతం లేదు, లేకపోతే వచ్చినటువంటి జీతం బిడ్డల చదువులకో, పాలవాడికో, ఇంటర్నెట్కో అట్లు కట్టేశాను. ఇప్పుడు నాకేం అవసరం చెప్పాలి? నో తెచ్చి ఏది అవసరం? నా అవసరత ఫైనాన్షియల్. చాలా కష్టంగా ఉంది. ప్రార్థన చేయండి బ్రదర్. ఫలానా బలహీనమైన నీ అవయవంలో ఇప్పుడు దేని కొరకు ప్రార్థించాలి? చెప్పాలి. నోరు తెరిచి స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. దాని కొరకు గంటలు చేస్తున్నాం, గంటలు జనాలు చేపిస్తుంటాం. బట్ పౌలు చాలా చాలా అద్భుతమైన మాట ఇది. ఏమిటి ఈ మాట? ఒక దినం ఈ శరీరం అనేది శిథిలమైపోతుంది. ఒక దినం ఈ శరీరం అనేది శిథిలమైపోతుంది. బైబిల్ అంటుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ భాగం, కనబడేవి కనబడనివి వాటి గురించి మాట్లాడుతున్నాడు. కనబడేవేమో అనిత్యములు. నీ కంటికి కనపడేటువంటి కూడా అన్ని అనిత్యం. జాగ్రత్త వినండి. నీ కంటికి కనపడేవే అనిత్యం. ఇది నాకు అవసరం, ఇది నాకు నీడ్, ఇప్పుడు ఈ పని చేయాలి, లేకపోతే ఇలా భోజనం తెచ్చుకోవాలి, లేకపోతే అవసరం, లేకపోతే ఈ యొక్క ఆరోగ్య పొదుగుడు అవసరం, ఈ పరిస్థితుల్లో సమాధాన పొదుగుడు అవసరం. ఇది అనిత్యం. నిత్యమైనది అది నీ కంటికి కనపడదు.
అది ఆస్తులు అదృశ్యమైంది. దాని కొరకు మీరు ఏం చేయాలంటే పోరాడాలి. శరీరం అంటది, మళ్ళా మీకు అర్థమని చెప్తాను ఇంకా, ఎందుకంటే పావులు లిటరేచర్ చాలా టఫ్గా ఉంటుంది. దీని గురించి ఎవరు చెప్పు కష్టం. మనం ఎంతవరకు మన బోధనలు ఎలా అయిపోయినాయి అంటే, ఈరోజు దేవుడిని దీవిస్తాడు, దేవుడు వాగ్దానం, ఓ ఇది బ్లెస్సింగ్, చాలా అద్భుతమైనటువంటి వినడానికి ఇష్టపడిపోయి చెవులు గుబిల్ పోవాలి. ప్రార్థన అనేపాటి నిద్ర వచ్చింది, ప్రార్థన అనేపాటికి అసలు మనసే రాదు. జాగ్రత్త వినండి. శరీరం అంటది, నీ కంటికి కనబడే వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుందా? నీ కంటికి అవసరమైనటువంటి నీడ్స్ ఏంటో నీకు తెలుసు కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయి, పొందుకో, దేవుడు ఇచ్చాడు, సాక్ష్యం చెప్పు, ఇంతవరకు. కానీ ఆత్మ అంటది, నీ కంటికి కనపడినటువంటి ఆ దేశం కొరకు నిలబడాలి. ఓ కంటికి కనబడదు ఒకటి ఉంది, పునాదుల పట్టణంకే మనం ఎదుర్కొని పోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. వాటిని అడగాలి, జ్ఞానం కావాలి. సొలొమోను దేవుడే సొలొమోను రహారస్తూ చెప్తున్నారు, నీకేం కావాలో అడుగు. అదే మనం అయితే ముందు దీర్ఘాయి వేయి, పుట్టినరోజు సందర్భంగా పండుగ, యాపిల్ మొన్న దిగింది ఒక ఫోన్ అండి, మనం అడుగుతుంటామా లేదా? మన మధ్యలో కుర్రోడు తిప్పి కొడితే వాడు ఏదో ఆర్డినరీ పాస్ అయ్యాడు, 10th ఆర్డినరీ, పిచ్చి చదువు. వాళ్ళ నాన్న అన్నాడంట, వాళ్ళ నాన్న, రే నువ్వు బాగా చదువుకుంటే నీకు కొంటానన్నాడు బండి. ఎందుకు పిచ్చి మాటలు? అది బుర్రలో ఎక్కింది, మా నాన్న బండి కొంటాడు, బండి కోసం పాస్ అవుతాడని వాళ్ళ నాన్న అన్నాడు. వీళ్ళు పాస్ అయితే వదిలిపెట్టట్లేదు, బండి కొంటావు చదువుతావు. అప్పుడే మన డబ్బు లేవు, ఎట్లా అయ్యా, ఎలా అయ్యా, కష్టంగా అయ్యా, లోన్ తీసుకుంటే ఏమన్నా చేసుకోదావు, నాకు తడికి అమ్మ ఉంటుందో పక్కన మధ్యలో, నువ్వెందుకు చెప్పాలి, ఈ సపోర్టు, ఈ క్యారెక్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా అండి. ఆడు బండి తీసుకొచ్చాడు, ఆ బండి ప్రార్థన చేసిన తర్వాత అమ్మ ఎక్క అంటాడు, అలా మన చూస్తుంది, ఎక్కచ్చుగా, నా హైట్ కొద్దిగా నిచ్చినేసుకోవాలి. ఆ బండికి నడిపాడు, కిందకి ఎత్తేమో అక్కడ పండితులో వెనక కూర్చున్నాడు. ఇదేం బండి, బ్రేక్ కొడితే ముందు తల్లికి వచ్చి కింద పడింది కదా, అది ఫస్ట్ రక్తం చెందించిపోతాడు అప్పుడు. సొలొమోను అడుగుతున్నాడు, దేవుడు నీకు ఎవరు ప్రార్థన చేయి. సొలొమోను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నాకు దీర్ఘాయువు, లేకపోతే నేను నాకు ఇలా చేసి చాలా ఇన్ని సంవత్సరాలు ఫ్లరిష్గా ఉంచాలి, ఆర్థిక గొప్ప సంపద వచ్చేది ఈ దేశంలోకి అని అడగలేదు, నాకు జ్ఞానం అందించయ్యా. యుక్తంగా మనం మాట్లాడ నేర్చుకోవాలి. దైవ ప్రేమ నాకు అందించయ్యా, క్షమించే మనసు నాకు అందించయ్యా. ఎప్పుడన్నా చేసామా ఈ ప్రార్థన? చేసు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, అలాంటి నా మొహం నాకు అసలు ఇష్టమే ఉండదు, ఇలాంటి నా మొహం ఏం మొహం చూడబుద్ధి కాదు నాకు. ఇది నీ ఫిలాసఫీ. దేవుడు అలా ఉండడు. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఎలాంటి హంతకుడైనా, సంఘాలను కూల్చివేసేవాడైనా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అతన్ని. ఆమెను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, ఇప్పుడు నేర్చుకోవాలి, గట్టిగా చెప్పండి. పావులు చెప్తున్న మాటలు ఆ మాటలు ఏం కదండి, వాక్యం అంటుంది ప్రేమలో మీరు వృద్ధి చెందాలి. క్రీస్తు ప్రేమలో మీరు వృద్ధి చెందాలి. రెండో విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వచ్చిన 10వ మొత్తం కలిసి, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందవలనని
ఇందువల్ల దేవునికి మహిమయో స్తోత్రము కలగాలి. జాగ్రత్త విందాం. సెకండ్ వన్, ఇదే ఒక అంశంలో 3 మాటలు విందాం. ఒకటి, మొదటిది మనం నేర్చుకుందాం, ప్రేమలో మనం పోరాడే విధంగా మనం ఎదగాలి. రెండవది, ఇదే మాటలు చెప్తున్నాడు, ఏమనంటే దేవునికి మహిమ కలగాలి నా వల్ల నీ వల్ల. ఆమేన్. ఏంటి చెప్పండి ఇప్పుడు? మహిమ కలగాలి నా వలన అని చెప్పండి. ఏం కలగాలి? ఆమేన్. నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, సమస్యలో స్ట్రగుల్ అవుతున్నావు, చాలా ఇరుకు మధ్యలో, నీ ప్రార్థన ద్వారా నీకు కలుగుతున్న సమస్య దేవునికి మహిమగా మార్చబడాలి. సెకండ్ వన్, దేవునికి మహిమ కలగాలి నా వలన. మన ప్రార్థన మనం గణపరుచుకునే విధంగా ఉంటుంది. అర్థమైందా? మన ప్రార్థన ఎప్పుడు ఘనత కలిగే విధంగా ఉంటుంది. మన కోరిక ఎలాంటిది? దేవా, నన్ను కింద నుంచి పైకి లేపు, పైకి లేవనెత్తు. ఆయన వాగ్దానం ఉంది కదండి, దీనిలో పైకి ఇదే పట్టుకుంటాం. పైకి లేవనెత్తు, ఘనపరచు, ఘనత కలిగిన వారికి నిలబెట్టు, గొప్పవారిగా మార్చు, గౌరవంగా నేను బతకాలి, గౌరవం తగ్గకూడదు, చాలా గొప్పగా ఉండాలి. సో మానవుడు ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ గ్లోరిఫికేషన్. నేనంటే ఏంటో తెలుసా? నాకు ఎంతమంది బంధువులు జనం ఉన్నారు తెలుసు, ఇక్కడ నా ఆదాయం ఎంతో తెలుసా? నేను ఒకరోజు డ్రెస్ చేస్తే ఎంతో తెలుసా? ఉన్నాడు ఈ పిల్లోడు, కుర్రాడు రబ్బర్ చెప్పులు వేసాడు. రబ్బర్ చెప్పులు కూడా ఎవరు అంత అబ్జర్వ్ చేయరు. వాడు ఇన్షర్ట్ మంచి బట్టలు వేసుకుని రబ్బర్ చెప్పులు వేసాడు. నేను అన్నాను, ఎవరా ఇంత ప్రాబ్లం, ఇంట్లో చెప్పులు ఉన్నాయి, మంచి చెప్పులు వేసుకోవచ్చు కదా, ఈ రబ్బర్ చెప్పులు పోతున్నాయి కదా ఫంక్షన్. అందరూ ఇది బ్రాండ్ 3000 అన్నాడు. అయ్యో కారులా ఉన్నాయి ఆ చెప్పులు, ఎట్టాగుంటాయండి మధ్యలో ఆ చెప్పులు చూస్తే కంప్రమైజ్ అసలు. 3000 అంటే అయ్యాక క్రాక్లు అంటే బోకులు అంటే ఏంటి చెప్పాడు. మనిషి వేసేటువంటి చెప్పైనా కళ్ళద్దాలైనా ఏమండి నెత్తికి పూసుకునే రంగైనా బ్రాండ్. సెల్ఫ్ గ్లోరిఫికేషన్. మనిషి ఎప్పుడు కూడాను నా గురించే మాట్లాడుకోవాలి. ఎక్కడికున్నారండి మీరు? ఎక్కడికున్నారండి? నా గురించి మాట్లాడుకోవాలి. ఎవరు మాట్లాడుకోలేదు అనుకుంటాను ముందు, పక్కన అడుగుతారు వెళ్ళిపోయిన తర్వాత, నా గురించి ఏమనుకుంటున్నారు? నా గురించి ఎవరు, నీ గురించి ఎవరు ఎత్తలేదండి అన్నాను. ఎవరు మాట్లాడలేదా? సెల్ఫ్ గ్లోరిఫికేషన్. సొంత డబ్బా మనకు అలవాటు అయిపోయింది. జాగ్రత్తగా వెళ్దామా? అసలు మనిషి ఆజ్ఞ అతిక్రమించడానికి కారణం కూడా ఇదే. అపవాదికి బాగా తెలుసు. అవ దగ్గర పోయి, ఎవా ఈ పండు తినే దినము నన్ను ఎలా ఉంటుందో తెలుసా? ఒక దేవత వల్లే ఉంటావు, కళ్ళు తెరవబడతాయి, దేవతలాగా ఉంటావు. ఆమె కొన్ని పనులు తిని ఆయన గారికి కొన్ని ఇచ్చింది. అది దేనికి? జనాలకు ఎలా కనపడాలి? దేవతల్లా కనపడాలండి. మంచుకున్న మొఖాలు పేడేసినట్టు ఎదురారు చాలా మంది. సెల్ఫ్ గ్లోరిఫికేషన్. మన ప్రార్థన కూడాను దేవుని దగ్గర, నన్ను పైకి లేవనెత్తు, దేవుడు నాకు అంత సహాయం చేశాడు, ఎంత ఇల్లు ఇచ్చాడు, ఎంత స్థలం ఇచ్చాడు, ఎంత పెద్ద కార్ ఇచ్చాడు, నేను తిరిగితే కనుక ఎట్లా తిరుగుతాను బుల్లెట్లలో. సెల్ఫ్ గ్లోరిఫికేషన్. బట్ పౌలు అంటున్నాడు, నేను తగ్గబడాలి,
నా దేవుడు హెచ్చించబడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలగాలి నా ద్వారా. నా దేవునికి మహిమ కలగాలి. నా దేవునికి మహిమ కలగాలి. నేను సింహపు బోనులో నిలబడిపోయినా దేవునికి మహిమ కలగాలి. బానిసలుగా నిలబడిపోయినా, నా మీద నిందలు వేసి అవమానపరిచి జైల్లో పెట్టించిన నా దేవునికి మహిమ కలగాలి. నా దేవునికి మహిమ కలగాలి. ఇదిగో ఇప్పుడు గొప్పవాడంటే కాదు, నా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలగాలి. ఆమేన్. బైబిల్ లేఖనం తెలియజేస్తా ఉంది. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు, క్రీస్తు కృప చొప్పున మీరందరూ కూడా నిలబడ్డారు. ఇప్పుడు మనమందరం వచ్చినాం. మీ యందు చెప్పండి ఇప్పుడు గట్టిగా, ఆయన యందు మీరు, మీ యందు ఆయన ఎలా పడాలంటే మహిమ పరచబడాలి. అందుకొరకు మీరు ప్రార్థించండి. రోగం వచ్చిందండి అని చెప్పకండి, ఇంకా మారాలి. ఇప్పుడు మనం మీ వ్యక్తిగత ప్రార్థన చేయండి, మనదనట్లా నా వ్యక్తిగత ప్రార్థన కూడా మీరు చేయండి. కానీ దేవుడు అవసరం ఉంది. దేవునికి ఇప్పుడు ఏం కలగాలంటే నా ద్వారా మహిమ కలగాలని ప్రార్థన చేయండి. ఆమేన్. నా ద్వారా మహిమ కలగాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం భాగం అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమ కలగాలి. భోజనాలు ఎట్టున్నాయి? ఇది భోజన క్యాండిడేట్ కొంతమంది ఉంటారండి. ఎంత ప్రార్థన పెడతారు నేను చూస్తాము. కొంతమంది ముగించింది. ఆఫ్టర్ ఏముంది? భోజనాలు వెయిటింగ్. దేనికి? తిన్న వాళ్ళందరూ ఇది బాగున్నాయని చెప్పడం కొరకు ఇంత చేసేది కాదా? భోజనం లేని ప్రార్థన సటర్ప్లేపే. పులిహార పెడితే కొద్ది, ఏమంటే బూందీ పెడితే నలుగురు. అది మంచి భోజనం అయితే దాని దగ్గర వస్త్రాలు కూడా మనం ధరించుకుని ఉంటాం. మీ గురించి కాదండి, సమాజం అలాంటిది. మీరు భోజనం చేస్తున్నా, పానము చేయుచున్నా, ఏది చేసినా సమస్తము కూడా దేవుని మహిమకరంగా ఉండాలి. ఆమేన్. దేవుడు నువ్వు నీళ్లు తాగేది కూడా చూస్తాడు. జాగ్రత్త. కుక్కలా గతుకుతూ ఉన్నారంటారు. నిజాన్ని యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు దేవుడు కొన్ని టెస్ట్ చేశాడు. వాటర్ దగ్గర కుక్కలా గద్దు అవుతున్నాడు. టీ పక్కన పెట్టి ఇలా భోజనానికి కంగారు పడిపోయే క్యాండిడేట్. భోజనం ఉంటే చాలా ఆత్రపడిపోతారు. పక్కన పెట్టిలా. భోజనం చేసేటప్పుడు కూడాను దేవునికి మహిమ కలగాలి. ఎంత ఇండెక్ట్ ఉన్నటువంటి మాట్లాడేవి సరిపోదు. నాకైతే ఈ సమయం చాలదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచన భాగంలో పౌలు అంటున్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని మహిమపరచాలి. విలువ పెట్టి కొనబడిన వారు మీరు. ఈ దేహం దేవుని మహిమపరచాలి. పౌలుకు ఒకటే అర్థమైంది. మనం తగ్గబడాలి. తినే విషయంలోనైనా, మంచిని తాగే విషయమైనా, కూల్ డ్రింక్ అయినా, జ్యూస్ అయినా మనం తగ్గబడాలి. వేసుకునే వస్త్రాలైనా మనం తగ్గించబడాలి. దేవుడు హెచ్చించబడాలి. ఆయనకు మహిమ కలగాలి. మన ద్వారా ఆయనకు మహిమ కలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు మహిమ కలగాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తూ ఒక బలమైనటువంటి మాటను ప్రజలకు అందించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచన భాగంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమె చెప్పండి గట్టిగా. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించబడాలి. మనుషులు చూస్తున్నారు మీ సక్రియలను దేవుని మహిమపరచడానికి. ఆమేన్.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అదే పత్రికలో ఉందాం, 1వ అధ్యాయం 10-11 వచ్చిన లాస్ట్ వన్. క్రీస్తు దినమునకు మీరు ఎలా ఉండాలంటే, నేను మీరు మనమందరం నిష్కపటులుగా నిర్దోషులుగా కావాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఇది. కలుగుతున్న ఉపద్రవాల మధ్యలో సంఘమా, దేవుని ప్రేమను ఎరిగి బలముగా నిలబడు, ప్రేమలో నిలబడుతూ పోరాడు. ఈ ఉపద్రవాల మధ్యలో నువ్వు ఎలా ఉండాలనగా, దేవుని విషయమై ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గబడాలి. ఏది చేసిన ఆయనకి మహిమ కలగాలి, ఏది చేసిన ఆయనకి మహిమ కలగాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనుషులు అంటారా, ఏదో నిందేస్తారండి. నువ్వు భోజనం చేసిన దీన్ని నిందెత్తారు, నువ్వు మంచి బట్టలు వేసి నిందెత్తారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, చిరిగిపోయి చెట్టు వేసినా అంటారు, చిరిగిపోయి చీరగట్ట అంటారు, ఎవరిని నువ్వు నడిచే విధానం చూసి అంటారు, నువ్వు పరిగెట్టిన అంటారు, ఎలాగని అంటారు. వాళ్ళ కోసం బతకద్దు. నువ్వు ఇట్లా ఉంటే అట్లా ఉంటే గవర్నమెంట్ కూడా చట్టాలు తెద్ది, వాళ్ళ కోసం కాదు. నా దేవుడు రాబోతున్నాడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కపటుడు, ఆయన సంఘములో నేనైన నేను, ఆయన అవయమైన నేను, నా శిరస్సు అయిన ప్రభు రాబోతుండగా ఆయన ఎదుట నిర్దోషంగా నిలబడాలి. గట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన ఎదుట నిర్దోషంగా ఉండాలి. ఓ, ఈ లోకం శిథిలమైపోతుంది. ఈ హృదయం అనే ఆలయం ఒక దినం శిథిలమైపోబోతుంది. ఓ, భూమిలోకి మనలోకి వెళ్ళబోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుర్కొంటుంది. ఓ, ఆత్మశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూడబోతున్నారు, దేవుని చూడబోతున్నారు. ఈ ఆత్మ ఎలా ఉండాలంటే, నిష్కపటులుగా దేవుని నిలబడాలి, నిర్దోషముగా ప్రభు ఎదుట నిలబడగలగాలి. ఇది దీని కొరకు ప్రార్థించండి, దీని కొరకు ప్రార్థించండి. మీ అవసరం తీర్చబడతాయి. లాజరు చనిపోయిన వాడు లేచాడు, మరలా చనిపోయాడు. విధవరాలు కుమారుడు చనిపోయిన వాడు పాడి మీద లేచాడు, మరలా చనిపోయాడు. ఒక చిన్నది లేపబడింది, నిద్రిస్తుంది అని చెప్పినటువంటి ఆ బిడ్డ లేచింది, తిరిగి మరలా చనిపోయిన ఒక దినం రాబోతుంది. ఆయన యందు విశ్వసించిన ప్రతి వాడు చనిపోయిన తిరిగి లేపబడుతున్నాడు. ఆ దినం వచ్చినప్పుడు ఒకవేళ భూమి మీద మనం సజీవులుగా ఉంటే ఆయన మన రెప్పపాట్లు ఎదుర్కొనబోతున్నాం. రెప్పపాట్లు ఎదుర్కోవాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు నిర్దోషంగా ఆయన దగ్గర నిలబడాలని ప్రార్థించాడు. ఆమేన్, ఆమేన్. గట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాని కొరకు నా యేసు, అందుకొరకు నా యేసు, ఆయన మనందరి కొరకు భయంకరమైనటువంటి ట్రయల్స్ లేదా ట్రోమా, గాయములో నుండి ఆయన మన గాయాల కొరకై, కలగబోయే గాయాల కొరకు ఆయన మనకంటే ముందుగా ప్రార్థించాడు. ఆయన మనకంటే ముందుగా ప్రార్థించాడు. ఆయన మనకంటే ముందుగా ప్రార్థించి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ లేఖనంలో ఒక సువార్త 22వ అధ్యాయం 44వ వచనం, యేసు ప్రభువానికి సమయం అయిపోయింది. ఆయన భూమి మీదకి వచ్చిన కాలం పీరియడ్ ముగించబడిపోతుంది. ఇక కొద్ది కాలం, కొద్ది గంటల్లో ఆయన సిలువ ప్రాణం మీద వేలాడబడబోతున్నాడు. స్ఫటికమైనటువంటి శ్రమలు అనుభవించబడబోతున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ శ్రమలో ఇదిగో ఇలా కాదు ఇలా అనలేదు. ఆయన 100% మ్యాన్, 100% గాడ్. ఆయన దేవుడిగా భూమి మీద కరుణించాడు. మానవుడిగా భూమి మీద తాను చూపించుకున్నాడు. మానవుడిగా కన్నీరు కార్చాడు చనిపోయినప్పుడు లాజరు. ఆయన దేవుడిగా చనిపోయిన తిరిగి బతికించాడు. ఆయన మనకు చూపించిన విధానం ఏమిటనగా, వేదన పడి ప్రార్థించాడు, వేదన పడి ప్రార్థించాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్త బిందువుల వలె, అవి గొప్ప రక్త బిందువులే ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయింది. మార్కు గారు చాలా బాగా చెప్తారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 34వ వచనం, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో మునిగి ఉన్నది. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంతో మునిగి ఉన్నది. మీరు ఇక్కడే ఉండి ఎలా ఉండాలంటే, నిద్రపోబాకండి. మీరు ఇక్కడే ఉండి మీ చేష్టలు కాదు, మీరు ఏ పని చేసినా ఇదిగో మెలకుగా ఉండండి, అప్పుడే మెలకుగా ఉండండి. మరణకరమైన దుఃఖం ఇది వేదనకరమైన దుఃఖం. ప్రపంచం ఒక ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులు మరణకరమైన దుఃఖం.
ఇంత మరణకరణ దుఃఖంలో కూడా కాస్త రెస్ట్ తీసుకుందాం, నా గురించి నేను చేసుకుందాం, నా కోసం నేను ప్రార్థన చేసుకుందాం అనుకోలేదు. ఆయన ఆతురపడి మన కొరకు ఉపద్రవాల నిమిత్తం ఆయన గాయపరచబడక మునిపే, నా గాయాలు కలగక మునిపే, నీకు గాయాలు కలగక మునిపే ఆయన ప్రార్థించాడు. ఊరికి రాలేదు ఇక్కడికి. ఆతురపడి సమయం అయిపోతుంది. ఏం చేయాలి? పోరాడాలనుకున్న ప్రజలందరూ కూడాను రెండవ మరణానికి వెళ్ళకుండా వారందరి రక్తం ద్వారా గాయపడాలి. నా ప్రజల వల్ల నాకు మహిమ కలగాలి, ప్రజల వల్ల మహిమ కలగాలి. నీవేమో నీ పక్కన వాడు చూడడానికి మొహమ్మడు చాటేస్తావు, నీ పక్కనతో మాట్లాడడానికి చాటేస్తావు. భయం, కోపం, లోకం అంతా శరీర క్రియలుగా నిలబెట్టుకొని దేవుని ప్రేమగా నడుస్తున్నాం మనం. దొంగలం, అసహ్యం అనిపించిందా? దేవుడు కోరుకుంటున్నాడు, ప్రేమించు. యేసు ప్రభు వారి ఫిలాసఫీ చూస్తారా ఒకసారి ఎలా ఉంటుందో? మత్తయి సువార్త 5:44 మీ శత్రువుల కొరకు మీరు ప్రేమించండి, మీ శత్రువులు హింసించిన వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థించండి. ఇట్స్ నేచర్, గాడ్స్ నేచర్. దేవుని నేచర్ ఇది. మన శత్రువు ఎలా శత్రువుని ప్రేమించు. బాబా నీ శత్రువుని ఇటు పిలు, వారిని నీ దగ్గర పిలిచి పౌలు అంటాడు వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు భోజనం పెట్టు. యేసు ప్రభు భోజనం పెట్టు. నెత్తిని మీద కుప్పడం పెట్టట్లేదు. నీ ప్రేమ ఏంటో వాళ్ళు ఎరుగుతారు. ఎందుకు? ద్వేషంతో దూరం అవుతున్నావు. ప్రేమ దగ్గర కాలేవు. మత్తయి 9:35 కోసేటువంటి పనివారి కొరకు మీరు ప్రార్థించండి. యేసు ప్రభువు ముందుగానే చెప్పి వెళ్ళారు, పనివారి కొరకు ప్రార్థించండి. శిష్యులు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించే వాళ్ళనే నెక్స్ట్ అధ్యాయం స్టార్టింగ్ లోనే వాళ్ళకి అధికారం ఇచ్చి ఆయన పంపించారు. ఆమేన్. దయ్యం పట్టబడిందండి. మత్తయి 7:17 దయ్యం పట్టబడింది. ఏం చేయాలి? అల్ప విశ్వాసం గల వాళ్ళ ప్రార్థన ద్వారానే ఇది సాధ్యం. మత్తయి 7:13 చిన్న పిల్లల మీద చేతులు మీరు ప్రార్థించండి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. రాబోయే కాలం భయంకర శ్రమ కాలం. చాలా భయంకరమైన శ్రమ కాలం. పాలిచ్చే తల్లుకు శ్రమ, ఇది శ్రమ కాలం. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. తల్లి ప్రార్థించు. ఇది ముందుగానే చెప్పబడలేదా ఈ మాటలు? మనకు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చింది ఏంటి? ప్రార్థన. యేసు ప్రభువు మత్తయి 7:17 ఆయన శిష్యుల కొరకు ప్రార్థించి వెళ్ళారు. మత్తయి 6:6 మీరు గదులోనికి వెళ్ళినప్పుడు తలుపులు వేసి రహస్యమందున తండ్రి చూస్తున్నాడని మీరు ప్రార్థించాలి. లోకసువార్త 5:15 ఆయన ప్రార్థించకు అరణ్యంలోనికి కొనుక్కోబడెను, అరణ్యంలోనికి వెళ్ళి ఉన్నాడు. లోకసువార్త 6:10 ఆయన ప్రార్థించకు రాత్రి అంతా గడిపాడు కొండ మీదనే. మార్క్స్ వార్త 35 ఆయన చీకటిగా ఉండగానే ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు ప్రార్థించడానికి. ప్రార్థన ఒక సాధనంగా మారాలి. ప్రార్థనలో మీరు పోరాడాలి. ఇప్పుడు మీ పోరాటం ఏంటంటే చిన్నపిల్లలా పాడద్దు. ఇక చిన్నపిల్లలుగా స్టేజ్ మారింది. ఏదో ఇంటర్ అయ్యావు, డిగ్రీకి వచ్చావు. ఇప్పుడు ఏంటి ప్రార్థన? మీ సొంత వ్యక్తిగతంగా ప్రార్థన మటుకే కాదు, శరీరం ఆరోగ్యం నేను చేయబద్దనట్లేదు, చెయ్యి. అది కొంతకాలం. దీనితో పాటు ఇంకోటి చేయాలి. ఇప్పుడు ఏడవాలి,
ఫస్ట్ క్లాస్ చదివావు కదా నా అభ్యర్థి కుదిరిద్దా, సెకండ్ క్లాస్లో కూడా రావాలి నీకు. డైరెక్ట్ 10th కంటే కుదరదే, అన్ని క్లాసులు అవ్వాల్సిందే. నీ ప్రార్థన ఎందుకు ఇంకా కొంచెంగా ఉంటుంది? ఇప్పుడు మన ప్రార్థన దేవుని ప్రేమ చేతని నింపబడాలని పోరాడాలి. దేవుని ప్రేమ చేత ప్రతి హృదయాన్ని సంధించాలని ప్రార్థించాను. రెండవది, మనకు కలిగేటువంటి స్థితిని బట్టి నాకు కాదు నాయనా నీకే మహిమ కలగాలి అని ప్రార్థించండి ప్రార్థన. 3, ఆయన రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. మనుషులు ఎదుటి కాదు, దేవుని ఎదుటి నిర్దోషంగా ప్రార్థించండి, మోకరించండి.